ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు మాస్టర్ ప్లాన్. కాపు రెడ్డి సామాజిక వర్గాలను టార్గెట్ చేశారా? తన అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు ప్లాన్ అమలు చేస్తున్నారా? రెడ్డి కాపు సామాజిక వర్గం ఎమ్మెల్యేలపై వ్యతిరేక కథనాల వెనుక బాబు ప్లాన్ ఉందా? మంత్రివర్గం నుంచి కాపు రెడ్డి సామాజిక వర్గం నేతలకు ఉద్వాసన తప్పదా? ఎన్నికలకు ముందు రెడ్డిల ఓట్ల కోసం ప్రాధాన్యత ఇచ్చినట్టు బెల్లప్. రెడ్డి కాపు నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు? మంత్రివర్గ విస్తరణలో రెడ్డిలకు ప్రాధాన్యత తగ్గిపోతుందా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కాపు రెడ్డిలను టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి? టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేక స్వరమా, లేదు అంటే చంద్రబాబు ప్లాన్ లో భాగమా? రాయచోటి ఎమ్మెల్యేకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదా? పవన్ తో పొత్తు ఉన్నంత వరకు కాపులను పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే ఆలోచనలో ఉన్నారా? కొందరు నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి. టీడీపీ అనుకూల మీడియాగా పేరున్న ఆంధ్రజ్యోతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లోని కొందరు మంత్రులు ఎమ్మెల్యేలపై వరుసగా వ్యతిరేక కథనాలు రాయటం సంచలనం సృష్టిస్తోంది. ఈ కథనాల వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఉంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కాపు రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన మంత్రులను నాయకులను టార్గెట్ చేయటం వెనుక వ్యూహం ఏమిటి? ఇక మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేస్తూ వ్యతిరేకతను పత్రికల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని తొలగించడానికి ప్లాన్ చేస్తున్నారా? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? టీడీపీ అనుకూల మీడియాలో ఏపీ ప్రభుత్వంలోని మంత్రులపై వస్తున్న వ్యతిరేక కథనాలు యాదృచ్ఛికంగా రావడం లేదు అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు ఆలోచనల్లో నుంచి వచ్చిన వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కేబినెట్ ను త్వరలో పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది అని అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ విస్తరణకు ముందు బలహీనంగా ఉన్నారు అని భావిస్తున్నా లేదా కొన్ని కారణాల వలన తొలగించాలి అనుకుంటున్న మంత్రులపై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడానికి పత్రికలను ఉపయోగించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా మంత్రులను తొలగించిన ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే చర్య తీసుకుంటున్నాము అని చెప్పడానికి కూడా అవకాశం కల్పిస్తుంది అనే ప్లాన్ లో చంద్రబాబు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ వ్యతిరేక కథనాలు ముఖ్యంగా రెడ్డి కాపు సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలపైనే కేంద్రీకృతం అవుతున్నాయి. దీని వెనుక రెండు ప్రధాన వ్యూహాలు దాగి ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఈ సామాజిక వర్గాల ఓట్ల కోసం ప్రాధాన్యత ఇచ్చినట్లుగా బెల్లప్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అంతర్గత సమీకరణాల్లో మార్పులు రావడానికి చంద్రబాబు భావిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఉన్న ప్రాధాన్యతను తగ్గించి కొత్త కేబినెట్ లో ప్రాంతీయ సామాజిక సమతూకాన్ని సాధించడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు రాయచోటి ఎమ్మెల్యే మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదు అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఆయనకు 2024 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడమే అనుమానంగా అనిపించింది. అయితే చివరికి రాజకీయ సమీకరణాలు లోకేష్ సిఫార్సుతో మండిపల్లికి రాయచోటి ఎమ్మెల్యే టికెట్ లభించింది. ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా అనుకుంటే సమీప ప్రత్యర్థి శ్రీకాంత్ రెడ్డిపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో మండపల్లికి ఊహించని విధంగా మంత్రివర్గంలో చోటు లభించింది. కానీ తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలి అనే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను టార్గెట్ చేయటం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉన్న రాజకీయ పొత్తు కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్ లో ఉండడంతో కాపు సామాజిక వర్గం నుంచి కొందరు నేతలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత తగ్గినా కూడా పర్వాలేదు, లేదా పొత్తు ఉన్నంత వరకు కాపులను పట్టించుకోకపోయినా పవన్ కారణంగా వారు కూటమికి దూరం అవ్వరు అనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యూహం ద్వారా కాపు కోటలో ఒకరిద్దరు బలహీన నేతలను తప్పించి ఆ స్థానాలను ఇతర సామాజిక వర్గాల బలమైన నేతలతో భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. టీడీపీ అనుకూల మీడియా అధినేత ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ కథనాలను చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే అమలు చేస్తున్నారు అనే చర్చ ప్రధానంగా నడుస్తోంది. నిజానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నట్లు కనిపించినప్పటికీ కూడా ఆ పత్రికలు టార్గెట్ చేస్తున్న వ్యక్తులు, సమయం చంద్రబాబు ప్లాన్ తో సరిగ్గా సరిపోతున్నాయి. రాధాకృష్ణ నిజంగానే ప్రభుత్వంలోని లోపాలను
వాస్తవంగా రాస్తున్నారా లేక ఇది కేవలం చంద్రబాబు ఆలోచనలకు ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఉపయోగించే ఒక పత్రికా సాధనమా అనేది రాజకీయ పరిశీలకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఈ వ్యతిరేక కథనాలు ప్రభుత్వ వ్యతిరేక స్వరంగా కాకుండా విస్తరణకు ప్లాట్ఫామ్ గా పనిచేస్తున్నాయి అనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ లో భాగంగా సాగుతున్న ఈ పరిణామాలు కేబినెట్ లోని టార్గెట్ అయిన మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఏ విషయంలోనూ తమకు ఉద్వాసన పలుకుతారో అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. రెడ్డి, కాపు నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ప్రశ్న పార్టీలోనే అంతర్గతంగా చర్చకు దారితీస్తోంది. ఈ మొత్తం వ్యవహారం కేబినెట్ విస్తరణ ద్వారా పాలనను మరింత పదును పెట్టడానికి ఉద్దేశించినదా లేక సామాజిక వర్గాల సమీకరణాలను మార్చేయడానికి వేసిన ఎత్తుగడ అనేది రాబోయే రోజుల్లో జరిగే విస్తరణ ప్రక్రియ ద్వారా స్పష్టమవుతుంది. జనవరిలో ఈ రీషఫుల్ జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.